ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు మనం 31 శ్లోకాలను నేర్చుకున్నాము. ప్రార్థనా శ్లోకాలు కాకుండా 31 శ్లోకాలను మనం నేర్చుకున్నాము. తరువాయి శ్లోకాలను ఈ వీడియోలో మనం నేర్చుకుందాము. తరువాయి శ్లోకాలలో కొన్నిటిని ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా మొట్టమొదట మనం ఎప్పట్లాగానే పదాలు విడదీసి నేర్చుకుని తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం 32వ శ్లోకం నేర్చుకుంటున్నాము. తరువాయి కొన్ని శ్లోకాలను నేర్చుకుందాం. భూతభవ్యభవన్నాథః 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 పవనః పావనః అనలః పవనః పావనః అనలః కామః కామకృత్కాంతః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. మొత్తం దీనిని చదువుకుందాం మనం. భూతభవ్యభవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః. తరువాయి శ్లోకాన్ని చూద్దాము. యుగాది కృద్యుగావర్తః నైకమాయో మహాశనః యుగాది కృద్యుగావర్తః నైకమాయో మహాశనః యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః. తరువాత అదృశ్యః అవ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ అదృశ్యః అవ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. పూర్తిగా కలిపి చదువుకుందాం. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. ఈ విధంగా మనం ఈ 2 శ్లోకాలను విడదీసి చదువుకున్నాం. తరువాయి శ్లోకం. ఇష్టః అవిశిష్టః శిష్టేష్టః శిఖండి నహుషో వృషః ఇష్టః అవిశిష్టః శిష్టేష్టః శిఖండి నహుషః వృషః ఇష్టః అవిశిష్టః శిష్టేష్టః శిఖండి నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుః మహీధరః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుః మహీధరః. ఇప్పుడు కలిపి చదువుకుందాం. ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండి నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండి నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఈ విధంగా చదువుకోవాలి. తరువాయి శ్లోకం చూద్దాము. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాంనిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః అపాంనిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాంనిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః. ఈ విధంగా మనం కలిపి చదువుకోవాలి. తరువాత మనము విష్ణు సహస్రనామ స్తోత్ర రూపంలో ఈ శ్లోకాలను చదువుకుందాం. భూతభవ్యభవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్ట శిష్టేష్టః శిఖండి నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాంనిధిరధిష్టానమప్రమత్తః ప్రతిష్ఠితః. ఈ విధంగా ఈ 4 శ్లోకాలను మనం నేర్చుకున్నాము. తరువాయి శ్లోకాలను మనం తరువాయి వీడియోలో నేర్చుకుందాము.
సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.